గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు మనం వర్ణన గురించి కొన్ని డైలాగ్స్ తెలుసుకుందాం. వర్ణన అంటే డిస్క్రిప్షన్. ఆ డిస్క్రిప్షన్ అనేది ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక వస్తువును కానీ ఒక వ్యక్తిని కానీ ఒక ప్రదేశాన్ని కానీ వర్ణించినప్పుడు అది ఎలా ఉంది అని వర్ణించినప్పుడు ఇది డిస్క్రిప్షన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అతను పొడగరి అంటే ఇక్కడ వ్యక్తిని పొగుడుతూ ఉందన్నమాట. అంటే ఒక వ్యక్తి యొక్క తను పొడుగా పొట్టిగా అని చెప్తుంది అనమాట. సో హీ ఈజ్ టాల్ అంటే పొడగరి, పొడుగు అని చెప్పడానికి టాల్ అనేది వాడతాం. హీ ఈజ్ టాల్. ఆమె పొట్టిగా ఉంది. ఆమె అంటే షీ. పొట్టిగా అంటే షార్ట్. అంటే పొడుగుగా అంటే టాల్ అని వస్తుంది, పొట్టి అంటే షార్ట్ అని వస్తుంది. ఆమె పొట్టిగా ఉంది అంటే ఏంది? ఫస్ట్ ఉన్న అతనేమో పొడుగుగా ఉన్నాడు, ఈమెమో అందరికంటే పొట్టిగా ఉంది. అందరికంటే ఎవరైతే పొట్టిగా ఉంటారో, ఎత్తు తక్కువగా ఉంటారో వాళ్ళని షార్ట్ అంటాం. షీ ఈజ్ షార్ట్. రమేష్ మధ్యమ పొడగరి. రమేష్ ఈజ్ ద మీడియం ఆఫ్ హైట్. అంటే కొద్దిమంది ఎత్తుగా ఉంటారు, వాళ్ళని టాల్ అంటాం. కొద్దిమంది తక్కువగా ఎత్తులో ఉంటారు, అందరికంటే తక్కువ ఎత్తు ఉన్నప్పుడు వాళ్ళని షార్ట్ అంటాం. కానీ మీడియం హైట్లో ఉన్నప్పుడు ఇలా చెప్తాం. ఓకేనా? రమేష్ ఈజ్ ఆఫ్ మీడియం హైట్. లత లావుగా ఉంది. ఇంతకుముందు ఎత్తుల గురించి చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటి? లావుగా ఉండడం అంటే ఫ్యాట్. ఓకే, స్లిమ్. లావుగా ఉండడాన్ని ఫ్యాట్ అంటాం. స్లిమ్ లావు తక్కువగా ఉండడాన్ని స్లిమ్ అంటాం. లత ఈజ్ ఫ్యాట్, చాలా లావుగా ఉంది అంటే హెవీగా ఉన్న వాళ్ళని ఇలా చెప్తాం. సుమ సన్నగా ఉంది. సుమ ఈజ్ స్లిమ్. అంటే ఆ ఫ్యాట్ అనే దానికి ఆపోజిట్ వర్డ్ ఇదనమాట. అంటే అక్కడ మనం ఫ్యాట్ అనే పదానికి ఇది ఆపోజిట్ వర్డ్ అవుతుంది స్లిమ్. అంటే సన్నగా, ఓకే, బక్కగా ఉన్నారా అని చెప్పడం. సుమ సన్నగా ఉంది. సుమ ఈజ్ స్లిమ్. రఘు బలంగా ఉంటాడు. ఇక్కడేంటి? బలం, స్ట్రెంగ్త్ అని చెప్తున్నాడు. ఓకే, రఘు ఈజ్ వెల్ బుల్ట్. శారీరకంగా దృఢంగా ఉంటారు. కొంతమంది శారీరకంగా దృఢంగా ఉంటారు, కొంతమంది శారీరకంగా వీక్గా ఉంటారు. అంటే దృఢంగా ఉన్న వాళ్ళనేమో వెల్ బుల్ట్. రఘు ఈజ్ వెల్ బుల్ట్. ఓకే, వీక్ అంటే వీక్ అని చెప్తాం. లత అందంగా ఉంటుంది. లత ఈజ్ బ్యూటిఫుల్. ఇది కూడా యాడ్జెక్టివ్. అంటే ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పేవన్నీ యాడ్జెక్టివ్సే. మరి ఇక్కడ బ్యూటిఫుల్ అంటే ఉమెన్ని, అంటే ఉమెన్ని, స్త్రీలను పొగడడానికి బ్యూటిఫుల్ అనేది వాడుతూ ఉంటాం. పిల్లలని అయితే ప్రెట్టి అనేది వాడుతూ ఉంటాం. లత ఈజ్ బ్యూటిఫుల్. అలా అయితే రాము అందంగా ఉంటాడు. మరి రాము అందంగా ఉంటాడు. రాము అనేది ఏంటి? మేల్ జెండర్. ఎప్పుడైనా మేల్ జెండర్ని గురించి అందంగా ఉంటాడని చెప్పినప్పుడు ఇక్కడ హ్యాండ్సమ్ అనే పదాన్ని వాడతాం. పిల్లల్ని అయితే ప్రెట్టి అనే పదం వాడతాం. ఇక్కడ రాము ఈజ్ హ్యాండ్సమ్ అంటే రాము అనేవాడు మేల్ జెండర్. ఓకే, అయినప్పుడు మగవాళ్ళు కాబట్టి హ్యాండ్సమ్ అని వాడతాం. నేహ ఎర్రగా ఉంటుంది. నేహ ఈజ్ ఫెయిర్ అంటే ఫెయిర్ కాంప్లెక్షన్, అందమైన రంగు ఉంది అని చెప్పొచ్చు. అంటే ఎరుపు రంగు అంటే అందమైన రంగుకి ఉదాహరణగా చెప్పొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎక్కువగా ఇండియన్ కంట్రీస్ వాళ్ళు ఫెయిర్ కాంప్లెక్షన్ ఉంటారు. రాహుల్ నల్లగా ఉంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువగా సౌతర్న్ స్టేట్స్ని తీసుకున్నప్పుడు, అంటే ఏదైతే దక్షిణ దేశాలు కానీ దక్షిణ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఎక్కువగా మనకు ఎలా ఉంటారు? వాళ్ళు బ్లాక్గా ఉంటారు. సో రాహుల్ నల్లగా ఉంటాడు. రాహుల్ ఈజ్ ఏ డార్క్. అంటే ఆ విషయం చెప్పడానికి డార్క్ అనే అడ్జెక్టివ్ని వాడతాం. అతను తెల్లగా ఉన్నాడు. మరి తెల్లగా ఉన్న వ్యక్తిని చెప్పాలంటే ఏం వాడతాం? తెల్లగా అంటే వైట్ అని వాడతాం. అతను తెల్లగా ఉన్నాడు అన్నప్పుడు హీ ఈజ్ వైట్ అని వాడతాం. ఆమె తెల్లగా ఉంటే షీ ఈజ్ వైట్. పిల్లలు ఎవరైనా తెల్లగా ఉంటే చిల్డ్రన్ ఆర్ వైట్ అని చెప్పొచ్చు. కమల్కి మీసాలు ఉన్నాయి. మీసాలు ఉంటే ఉన్నాయని చెప్తాం, లేదంటే లేదని చెప్తాం. కమల్ హ్యాస్ మౌస్టాక్. కమల్కి మీసాలు ఉన్నాయి. కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు. లేదనుకోండి లేదని చెప్పాం, ఉందని చెప్తాం. కమల్ హ్యాస్ మౌస్టాక్. మౌస్టాక్ ఉంది, మీసాలు ఉన్నాయి. సింగ్ గారికి, మనకు సింగ్ అంటే తెలుస్తుంది, అంటే ఎవరో వీళ్ళు సిక్ రిలీజియన్ వాళ్ళు. ఈ సిక్ రిలీజియన్ వాళ్ళకు ఎక్కువగా బియార్డ్ ఉంటుంది, మౌస్టాక్స్ కూడా ఉంటుంది. మౌస్టాక్ అండ్ బియార్డ్ రెండు కూడా ఉంటాయి. సో సింగ్ గారికి గడ్డం మీసాలు ఉన్నాయి. మిస్టర్ సింగ్ హ్యాస్ ఏ బియార్డ్ అండ్ మౌస్టాక్. రాహుల్కి గడ్డము మీసాలు లేవు. మరి రాహుల్ ఉన్నాడు, ఆయనకు గడ్డం మీసాలు ఏమీ లేవు. సింగ్ గారికి ఉన్నట్టు రాహుల్కి గడ్డం మీసాలు లేవు. సో ఇలా చెప్పొచ్చు. రాహుల్ ఈజ్ క్లీన్ షేవ్డ్ అంటే ఆయనకి ఏం లేదు, క్లీన్ షేవ్డ్.
గడ్డ మీసాలు తీసేశాడు. కాబట్టి రాహుల్ ఈజ్ క్లీన్ షేవ్డ్. ఈ పెట్టె చాలా బరువుగా ఉంది. ఇక్కడ వస్తువులని వర్ణిస్తూ ఉంది. దిస్ బాక్స్ ఈజ్ హెవీ అంటే అక్కడ ఉన్న ఆ పెట్టె గురించి చెప్తున్నాను. హెవీ ఆర్ లైట్ అని చెప్పొచ్చు. లైట్గా ఉంది, ఏం బరువుగా లేదనుకో, దిస్ బాక్స్ ఈజ్ వెరీ లైట్ అని చెప్పొచ్చు. సో ఈ పెట్టె చాలా బరువుగా ఉంది. దిస్ బాక్స్ ఈజ్ వెరీ హెవీ. ఇది గుండ్రటి టేబుల్. ఇక్కడ కూడా చూడండి, టేబుల్ కొన్ని చతురస్రంగా ఉంటాయి. అంటే చతురస్రంగా ఉంటాయి, కొన్ని అంటే స్క్వేర్ షేప్లో ఉంటాయి, కొన్ని వచ్చేసి రౌండ్ షేప్లో ఉంటాయి, కొన్ని వచ్చేసి ఓవల్ షేప్లో ఉంటాయి. సో ఈ విధంగా మనకు ఉంటూ ఉంటాయి. ఇది గుండ్రటి టేబుల్. దిస్ టేబుల్ ఇస్ రౌండ్. నా పర్సు చదరంగా ఉంది. మై పర్స్ ఇస్ స్క్వేర్. ఇప్పుడే చెప్పాను స్క్వేర్ షేప్. కొన్ని వస్తువులు స్క్వేర్ షేప్లో ఉంటాయి. సో ఇక్కడ పర్సులు, బుక్స్, ఓకే, మొబైల్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి? స్క్వేర్ షేప్లో ఉంటాయి. మై పర్స్ ఈజ్ స్క్వేర్ షేప్. నిజంగా స్క్వేర్ షేప్లోనే ఉంటుంది పర్స్. నెక్స్ట్, ఈ నుయ్యి చాలా లోతుగా ఉంది. అంటే ఇది ఏంటంటే డెప్త్, లోతుగా ఉన్న అంశాన్ని తీసుకొని చెప్పాడు. అంటే మనకు నుయ్యిని దేనికోసం తీస్తాం? వాటర్ సోర్స్ కోసం, అంటే నీళ్ళ యొక్క వనరు కోసం నుయ్యిని తవ్వుతూ ఉంటాం, లోతుగా తవ్వుతూ ఉంటాం. పెట్రోల్ వెల్స్ కూడా ఉంటాయి, పెట్రోల్ బావులు కూడా ఉంటాయి, చాలా లోతుగా ఉంటాయి. దిస్ వెల్ ఈజ్ వెరీ డీప్. ఈ చెరువు పెద్దది కాదు. చెరువులు ఉంటాయి మనకు సాధారణంగా, ఇది కూడా సోర్స్ ఆఫ్ ద వాటర్. దిస్ పాండ్, చెరువుని మనం పాండ్ అని చెప్తాం. దిస్ పాండ్ ఈజ్ షాలో. షాలో అంటే చిన్నది, అంటే వెరీ లిటిల్. దిస్ పాండ్ ఈజ్ షాలో. షాలో అంటే చిన్న చెరువు అని చెప్పొచ్చు. ఈ బ్రెడ్ తాజాగా మెత్తగా ఉంది. మనం బేకరీలో చూస్తూ ఉంటాం బ్రెడ్స్. కొన్నేమో బాగా గట్టిగా ఉంటాయి, తాజాగా ఉండవు అనమాట. స్టేల్, పాచిపోయినవి ఉంటూ ఉంటాయి. కాబట్టి మనం గుర్తించడం కష్టంగా ఉంటుంది. ఏదైతే తాజాగా మెత్తగా ఉంటుందో దాన్ని తీసుకుంటాం. దిస్ బ్రెడ్ ఈజ్ ఫ్రెష్ అండ్ సాఫ్ట్. వంటలు చాలా రుచిగా ఉన్నాయి. అంటే మనకి ఎక్కడైనా వంటలు రుచిగా ఉన్నాయని చెప్పడానికి ఇలా వాడుతుంది. రుచిగా లేదంటే నాట్ డెలిషియస్ అంటాం. రుచిగా ఉన్నాయంటే డెలిషియస్ అంటాం. అట్లా రుచిగా అనే పదాన్ని డెలిషియస్ అనే దానికి వాడుతూ ఉంటాము. ద ఫుడ్ ఈజ్ డెలిషియస్. ఒక లేదనుకో రుచిగా, ద ఫుడ్ ఈజ్ నాట్ డెలిషియస్. థ్యాంక్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మనము వివాహ సమావేశం, అటెండింగ్ ఏ వెడ్డింగ్. వెడ్డింగ్ అంటే వెడ్డింగ్ని అనే నౌన్ వివాహం గురించి తెలియజేస్తుంది. అంటే మ్యారేజ్ సెలబ్రేషన్ జరుగుతూ ఉంటాయి, వెడ్డింగ్ సెలబ్రేషన్స్. మనం వెడ్డింగ్ సెలబ్రేషన్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అక్కడ ఎలాంటి విషయాలు మాట్లాడతామో డిస్కస్ చేద్దాం. పెళ్లివారు ఎక్కడి నుండి వచ్చారు అంటే మామూలుగా పెళ్లివారు వస్తూ ఉంటారు. ఆ పెళ్లివారిని ఒక పదం ఉంటుంది ఇక్కడ, ద బరాత్. బరాత్ అంటే పెళ్లివారు అని అంటాం. సో వేర్ హ్యాస్ ద బరాత్ కమ్ ఫ్రమ్, ఎక్కడి నుండి వేర్ హ్యాస్ ద బరాత్ కమ్ ఫ్రమ్ అని పెళ్లివారు ఎక్కడి నుండి వచ్చారు అని చెప్పొచ్చు. ఆ తర్వాత పెళ్లివారు ఎక్కడికి వెళ్తారు అంటే మనం పెళ్లివారు అంటే మనకు నౌన్ ఫామ్ ఉంది, ద బరాత్. బరాత్ ఎక్కడికి వెళ్తారు అని చెప్పడం. వేర్ విల్, ఇది కూడా క్వశ్చన్. వేర్ విల్ ద బరాత్ బీ గోయింగ్ అంటే ఇంతకుముందు వచ్చారు, మళ్ళీ ఎక్కడికి వెళ్తారు. గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మనము వివాహ సమావేశం, అటెండింగ్ ఏ వెడ్డింగ్. వెడ్డింగ్ అంటే వెడ్డింగ్ని అనే నౌన్ వివాహం గురించి తెలియజేస్తుంది. అంటే మ్యారేజ్ సెలబ్రేషన్ జరుగుతూ ఉంటాయి, వెడ్డింగ్ సెలబ్రేషన్స్. మనం వెడ్డింగ్ సెలబ్రేషన్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అక్కడ ఎలాంటి విషయాలు మాట్లాడతామో డిస్కస్ చేద్దాం. పెళ్లివారు ఎక్కడి నుండి వచ్చారు అంటే మామూలుగా పెళ్లివారు వస్తూ ఉంటారు. ఆ పెళ్లివారిని ఒక పదం ఉంటుంది ఇక్కడ, ద బరాత్. బరాత్ అంటే పెళ్లివారు అని అంటాం. సో వేర్ హ్యాస్ ద బరాత్ కమ్ ఫ్రమ్, ఎక్కడి నుండి వేర్ హ్యాస్ ద బరాత్ కమ్ ఫ్రమ్ అని పెళ్లివారు ఎక్కడి నుండి వచ్చారు అని చెప్పొచ్చు. ఆ తర్వాత పెళ్లివారు ఎక్కడికి వెళ్తారు అంటే మనం పెళ్లివారు అంటే మనకు నౌన్ ఫామ్ ఉంది, ద బరాత్. బరాత్ ఎక్కడికి వెళ్తారు అని చెప్పడం. వేర్ విల్, ఇది కూడా క్వశ్చన్. వేర్ విల్ ద బరాత్ బీ గోయింగ్ అంటే ఇంతకుముందు వచ్చారు, మళ్ళీ ఎక్కడికి వెళ్తారు అంటే ఇక్కడ బరాత్ అనేది తెలిస్తే ఈ రెండు చెప్పొచ్చు. నెక్స్ట్, మీకు వరకట్న సమస్య ఉందా. పెళ్ళిలో ఇది కట్నం అనేది సహజంగా ఉంటుంది. ఆ కట్నాన్ని ఏమంటామంటే డౌరీ సిస్టమ్. డౌరీ సిస్టమ్ అంటే వరకట్న వ్యవస్థని డౌరీ సిస్టమ్. మీకు వరకట్న వ్యవస్థ ఉందా, డూ యూ హ్యావ్ ద డౌరీ సిస్టమ్ అని అడుగుతారు. నేను వధూవరులను చూడాలనుకుంటున్నాను. మామూలుగా వధువు అయితే
గ్రూమ్ బ్రైడ్ అని అంటాం, వరుడైతే బ్రైడ్ గ్రూమ్ అని అంటాం. సో వధూవరులు నేను చెప్పాలనుకున్నప్పుడు బ్రైడ్ అండ్ గ్రూమ్ అని చెప్పొచ్చు. ఐ వాంట్ టు సీ ద బ్రైడ్ అండ్ గ్రూమ్. బ్రైడ్ అంటే పెళ్లి కూతురు, బ్రైడ్ గ్రూమ్ అంటే పెళ్లి కుమారుడు. పెళ్ళికి ముహూర్తం ఎప్పుడు? పెళ్ళికి ముహూర్తం ఎప్పుడు? వెన్ ఈజ్ ద ముహూర్త ఫర్ వెడ్డింగ్. యాక్చువల్గా ముహూర్త అనేది ఇది మన వర్డే, సంస్కృత్ వర్డ్ ఇది. అంటే ముహూర్త అనే పదం యాజ్ యూజువల్గా రాయడం జరిగింది. పెళ్ళికి ముహూర్తం అనేది ఉంటుంది, ఆ ముహూర్తం ప్రకారం పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. పెళ్ళి పార్టీ చాలా బాగా జరిగింది. ద వెడ్డింగ్ పార్టీ వాజ్ వెరీ వెల్. అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత, పెళ్ళి ఫంక్షన్ అయిపోయిన తర్వాత భోజనాల కార్యక్రమం ఉంటుంది, దాన్ని వెడ్డింగ్ పార్టీ అని అంటాం. ఈ వెడ్డింగ్ పార్టీలో భోజనాలు పెడుతూ ఉంటారు, అది బాగా జరిగిందని చెప్తున్నాడు. దయచేసి ఈ చిన్న గిఫ్ట్ బహుమతిని అంగీకరించండి. పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారు? ఫస్ట్ పెళ్ళి జరుగుతుంది, పెళ్ళి జరిగిన తర్వాత వెడ్డింగ్ పార్టీ అనేది ఇస్తూ ఉంటారు. వెడ్డింగ్ పార్టీ ఇచ్చిన తర్వాత గిఫ్ట్లు కూడా ఇస్తూ ఉంటారు. అంటే ఆ గిఫ్ట్ కూడా ఇస్తూ ఉంటారు చాలామంది వచ్చిన వాళ్ళు. సో ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ స్మాల్ గిఫ్ట్. వాళ్ళు తెచ్చిన గిఫ్ట్లు ఏదైతే చూస్తుంటాయో వాటిని తీసుకోమని ఇస్తూ ఉంటారు. సినిమా హాల్లో అంటే ఇప్పటివరకు మనం వెడ్డింగ్ ఫంక్షన్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడేంటి, సినిమా హాల్కి వెళ్ళినప్పుడు కూడా కొన్ని రకాల డిస్కషన్ చేస్తుంటాం, కొన్ని రకాల ఎంక్వైరీస్ చేస్తూ ఉంటాం. ఆ సినిమా హాల్లో ఉన్నప్పుడు ఎలాంటి ఎంక్వైరీస్ చేస్తాం అంటే మూవీ టికెట్స్, సినిమా పేరు, నేమ్ ఆఫ్ ద సినిమా అని మనం ఎంక్వైరీ చేస్తూ ఉంటాం. ఈ సినిమా హాల్లో ఏ సినిమా నడుస్తోంది, విచ్ మూవీ ఈజ్ రన్నింగ్ ఇన్ దిస్ సినిమా హాల్. ఈ సినిమా హాల్లో ఏ సినిమా నడుస్తోంది అంటే కొన్ని సినిమా హాల్లో కొన్ని సినిమాలు నడుస్తూ ఉంటాయి. ఓకే, 1 month నడుస్తూ ఉంటాయి, 20 days నడుస్తూ ఉంటాయి. ఈ సినిమా ఇది మంచి సినిమానా, ఇస్ దిస్ ఎ గుడ్ మూవీ అంటే ఆ సినిమాలు ఏదైతే సినిమా హాల్లో సినిమాలు నడుస్తూ ఉంటాయో అవి మంచి సినిమాలు కాదా అనాలంటే మామూలుగా అయితే యాడ్స్ ఇస్తూ ఉంటారు, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మంచిది కాదా అంటే అక్కడ అడిగి తెలుసుకుంటూ ఉంటాం. ఓకే, ఇలా క్వశ్చన్ వేస్తారు, సాధారణంగా ఈ క్వశ్చన్ వేస్తారు, ఈజ్ దిస్ ఏ గుడ్ మూవీ అంటాం. తర్వాత ఈ సినిమాలో ఎవరు నటిస్తున్నారు, మరి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అంటే నటించే వాళ్ళు, యాక్టర్ ఆఫ్ ది మూవీ. అంటే మనం ఎక్కువగా ఎవరు నటిస్తున్నారో దాన్ని బట్టి ఈ మూవీ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రజనీకాంత్ మూవీస్ మనం చూస్తూ ఉంటాం. అలాగే ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా అయితే ఎక్కువ ఫేమస్ హీరోస్ మహేష్ బాబు మూవీ చూస్తూ ఉంటాం. దయచేసి నాకు బాల్కనీ టికెట్ ఇవ్వండి అంటే సినిమాలో మనకి టికెట్స్ ఉంటాయి, బాల్కనీ టికెట్స్ ఉంటాయి, మామూలు టికెట్స్ ఉంటాయి. బాల్కనీ టికెట్స్ అంటే పైన ఉంటుంది. ప్లీజ్ గివ్ మీ ఎ టికెట్ ఫర్ బాల్కనీ. ప్లీజ్ గివ్ మీ ఎ టికెట్ ఫర్ బాల్కనీ అంటే ఇది ఇంపరేటివ్ సెంటెన్స్, రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా ఉంది. సినిమా ఏ సమయంలో ప్రారంభమవుతుంది? మరి సినిమాలో కూడా మనకు 4 times స్టార్ట్ అవుతుంటుంది. ఓకే, మార్నింగ్ షో అని, ఈవినింగ్ మ్యాట్ని, అలా ఈవినింగ్ షో అని నడుస్తూ ఉంటాయి. ఎట్ వాట్ టైమ్ ద మూవీ స్టార్ట్ అంటే ఏ సమయంలో ఈ యొక్క సినిమా ప్రారంభమవుతుంది అనేది క్లారిటీ కోసం ఇలా ప్రశ్న అడుగుతుంది.
Good morning all. Today we discuss spoken English sentences. నేను కనుగొన్నాను చూడండి. Look what I found. Look what I found. అతను ఏమి తీసుకున్నాడు. అతను ఏమి తీసుకున్నాడు. What did he take? ఇది క్వశ్చన్. What did he take? అతను ఏమి అమ్మాడు. ఇది కూడా క్వశ్చన్. అతను ఏమి అమ్మాడు. వాట్ డిడ్ హీ సెల్. వాట్ డిడ్ హీ సెల్. ఏమి జరుగుతుంది. ఇది కూడా క్వశ్చన్. ఏమి జరుగుతుంది. వాట్ విల్ హ్యాపెన్. వాట్ విల్ హ్యాపెన్. ఏమి జరుగుతుంది. సేమ్ అదే క్వశ్చన్, అదే సెంటెన్స్ వేరే విధంగా అడగడం, అంటే ఇంకొక ఆల్టర్నేట్ సెంటెన్స్. వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ అంటే ఏమి జరుగుతుందని చెప్పడానికి వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ అనేది వాడతాం. నెక్స్ట్, మీ వయసు ఎంత. మీ వయసు ఎంత అనేది కూడా క్వశ్చన్. మీ వయసు ఎంత. ఇక్కడ వాట్ ఈజ్ యువర్ ఏజ్ అని వస్తుంది. ఇది కూడా క్వశ్చన్. అది ఎంత పరిమాణము. వాట్ సైజ్ ఈజ్ దట్. ఇది కూడా క్వశ్చన్. అతనికి ఏమి ఉంది. వాట్ డస్ హీ హ్యావ్. క్వశ్చన్ ఇది కూడా. మీ దగ్గర ఏమి ఉంది. వాట్ డిడ్ యూ హ్యావ్. మీ దగ్గర ఏమి ఉంది. వాట్ డిడ్ యూ హ్యావ్. ఇది కూడా క్వశ్చన్. థ్యాంక్ యూ ఫర్ ద లిసనింగ్. మీరు ఏమి చదువుకున్నారు. వాట్ హ్యావ్ యూ స్టడీడ్. నేను MBA చదివాను. ఐ హ్యావ్ స్టడీడ్ MBA. మీ యొక్క అదనపు సామర్థ్యాలు ఏంటి. వాట్ ఆర్ యువర్ అడిషనల్ క్వాలిఫికేషన్స్. నేను జావా, HTML, టాలీ చేశాను. ఐ స్టడీడ్ జావా, HTML, టాలీ. మీరు ఎప్పుడు పూర్తి చేశారు. వెన్ డిడ్ యూ డూ ఇట్. గత సంవత్సరం, లాస్ట్ ఇయర్. ఇంకేమైనా అనుభవం ఉందా. ఆర్ యూ వర్కింగ్ ఎనీవేర్. అవును, ఇన్ XYZ కంపెనీ. అవును, XYZ కంపెనీలో. ఎస్, ఇన్ XYZ కంపెనీ. మీరు ప్రస్తుత కంపెనీని ఎందుకు వదిలారు. వాట్ డిడ్ యూ వాంట్ టు లీవ్ దట్ కంపెనీ. మంచి వేతనం కోసం. ఫర్ ద బెటర్ శాలరీ. మీ యొక్క జీతం అంచనా ఎంత. వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టెడ్ శాలరీ. వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టెడ్ శాలరీ. నెలకి 50,000 రూపాయలు. ఓకే, మేము తర్వాత తెలియజేస్తాము. ఓకే, వి విల్ లెట్ యూ నో. కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. మీకు ఆహ్వానము. యు ఆర్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మనం మిత్రులు కలిసినప్పుడు ఎట్ ద గ్యాదరింగ్ అంటే మిత్రులు కలిసిన, ఇతర వ్యక్తులు కలిసిన సంభాషణ ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం.
మిమ్మల్ని చూడడంతో మిమ్మల్ని చూడడంతో ఆనందమైంది. ఇట్ హ్యాస్ బీన్ నైస్ సీయింగ్ యూ. మిమ్మల్ని చూడడంతో ఆనందమైంది. ఇట్ హ్యాస్ బీన్ నైస్ సీయింగ్ యూ. మరలా ఎప్పుడు కలుద్దాము, ఇది క్వశ్చన్. వెన్ డు ఐ సీ యూ అగైన్. మరలా ఎప్పుడు కలుద్దాము, వెన్ డు ఐ సీ యూ అగైన్. కాస్త ముఖ్యమైన పని ఉంది. దెర్ ఈజ్ సంథింగ్ ఇంపార్టెంట్ టు డూ. కాస్త ముఖ్యమైన పని ఉంది. దెర్ ఈజ్ సంథింగ్ ఇంపార్టెంట్ టు డూ. ఆ రోజు మీరెందుకు రాలేదు, క్వశ్చన్. వై డిడెంట్ యూ కమ్ దట్ డే. ఆ రోజు మీరెందుకు రాలేదు, వై డిడెంట్ యూ కమ్ దట్ డే. మీరు పొరపడుతున్నారు, యు ఆర్ మిస్టేకెన్. మీరు పొరపడుతున్నారు, యు ఆర్ మిస్టేకెన్. నీవు చాలా కాలం నుండి కనబడడం లేదు. నాట్ సీన్ సిన్స్ ఏ లాంగ్ టైమ్. నీవు చాలా కాలం నుండి కనబడడం లేదు. నాట్ సీన్ సిన్స్ ఏ లాంగ్ టైమ్. అతను మిమ్మల్ని అడిగాడు. హీ హ్యాస్ ఆస్క్డ్ ఫర్ యూ. అతను మిమ్మల్ని అడిగాడు. హీ హ్యాస్ ఆస్క్డ్, ఏముండదు అక్కడ, హీ హ్యాస్ ఆస్క్డ్ ఫర్ యూ. నా పని ఇంకా పూర్తి కాలేదు. మై వర్క్ ఈజ్ నాట్ ఎట్ ఓవర్. నా పని ఇంకా పూర్తి కాలేదు. మై వర్క్ ఈజ్ నాట్ ఎట్ ఓవర్. నేను మీ సలహా అడగాలని వచ్చాను. ఐ హ్యావ్ కమ్ టు సీక్ యువర్ అడ్వైస్. నేను మీ సలహా అడగాలని వచ్చాను. ఐ హ్యావ్ కమ్ టు సీక్ యువర్ అడ్వైస్. నేను మీతో మాట్లాడాలి. ఐ విష్ టు టాక్ యూ. నేను మీతో మాట్లాడాలి. ఐ విష్ టు టాక్ యూ. మీరు ఎలా ఉన్నారు, హౌ ఆర్ యూ. క్వశ్చన్. మీరు ఎలా ఉన్నారు, హౌ ఆర్ యూ. నన్ను అతనికి పరిచయం చేయండి. ఇంట్రడ్యూస్ మీ టు హిమ్. నన్ను అతనికి పరిచయం చేయండి. ఇంట్రడ్యూస్ మీ టు హిమ్. మీ క్షేమ సమాచారం ఫోన్ ద్వారా తెలపండి. రైట్ అబౌట్ యువర్ వెల్ఫేర్. మీ క్షేమ సమాచారం ఫోన్ ద్వారా తెలపండి. రైట్ అబౌట్ యువర్ వెల్ఫేర్ బై ఫోన్. రోజు తప్పకుండా వ్యాయామం చేయండి. డూ ఎక్సర్సైజ్ డైలీ. రోజు తప్పకుండా వ్యాయామం చేయండి. డూ ఎక్సర్సైజ్ డైలీ. ఇతని గురించి కొంతకాలం నుండి సమాచారం తెలియదు. ఐ హావెంట్ హర్డ్ అబౌట్ హిమ్ ఫర్ లాంగ్. ఇతని గురించి కొంతకాలం నుండి సమాచారం తెలియదు. దిస్ ఈస్ మై ఛానల్ మల్లేష్ ఇంగ్లీష్ కట్టెబోయిన. సబ్స్క్రైబ్ నౌ ఫర్ ద లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ ద న్యూ వీడియోస్. ఈ వీడియో విన్నందుకు ఓపికగా థ్యాంక్ యూ ఆల్. వెన్న, బట్టర్, మజ్జిగ, బట్టర్ మిల్క్, కారం పొడి, చిల్లీ పౌడర్, జీలకర్ర, కమిన్ సీడ్స్, పెరుగు, కర్డ్, పిండి, ఫ్లోర్,
పప్పు, లెంటిల్స్. నెయ్యి, మోల్టెడ్ బటర్ ఆర్ గీ. పాలు, మిల్క్. బియ్యం, రైస్. నూనె, ఆయిల్. ఉప్పు, సాల్ట్. చక్కెర, షుగర్. చాయ్, టీ. చాయ్ పత్తి, టీ పౌడర్. గిలాసు, గ్లాస్. జగ్గు, జగ్. ప్లేటు, ప్లేట్. కత్తి, నైఫ్. కేసెంట్. పొయ్యి, స్టవ్. చెంచా, స్పూన్. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఈరోజు మనము కర్మణి వాక్యాలు ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్ అంటే సబ్జెక్ట్ కాకుండా ఆబ్జెక్ట్తో వచ్చే సెంటెన్సెస్, అంటే ఆబ్జెక్ట్తో సెంటెన్స్ ప్రారంభమవుతాయి. చూద్దాం అవి. అతని చేత పాట పాడబడుతుంది. అతని చేత పాట పాడబడుతుంది. ఎ సాంగ్ ఈజ్ సంగ్ బై హిమ్. యాక్చువల్గా ఈ సెంటెన్స్ ఎలా ఉంటుందంటే హీ సింగ్స్ ఏ సాంగ్ అని వస్తుంది. దాని ప్యాసివ్ వాయిస్లో ఇలా వస్తుంది అన్నమాట. సో అది ఏ సాంగ్ ఈజ్ సంగ్ బై హిమ్ అంటే ముందు ఆబ్జెక్ట్తో ప్రారంభమవుతుంది. కబురు పంపబడింది. మెసేజ్ వాజ్ డెలివర్డ్. వాజ్ డెలివర్డ్ అంటే పంపబడింది. యాక్చువల్గా అదైతే వి డెలివర్ మెసేజ్ అని వస్తుంది. వి డెలివర్డ్ మెసేజ్ అని వస్తుంది. కానీ ఇక్కడ అది ప్యాసివ్ వాయిస్లో ఇలా వస్తుంది. మెసేజ్ వాజ్ డెలివర్డ్ బై దెమ్, బై అజ్ అని వస్తుంది. వారి చేత క్రికెట్ ఆడబడుతుంది. వారి చేత క్రికెట్ ఆడబడుతుంది. ఇక్కడ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వెర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్. క్రికెట్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. క్రికెట్ విల్ బీ ప్లేడ్ బై దెమ్. ఇక్కడ దెమ్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. క్రికెట్ విల్ బీ ప్లేడ్ బై దెమ్. ఇక్కడ బై అనేది కూడా వస్తుంది. నీ చేత ఉత్తరం వ్రాయబడుతుందా. ఈజ్ ఎ లెటర్ బీయింగ్ రిటర్న్ బై యూ. ఇదేమో ప్యాసివ్ క్వశ్చన్. ఈజ్ ఎ లెటర్. ఎ లెటర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈజ్ ఇదేమో సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఈజ్ ఎ లెటర్ బీయింగ్ రిటర్న్ బై యూ. కూలీల చేత కాలువ తవ్వబడుచున్నది. ఎ కెనాల్ వాజ్ బీయింగ్ డగ్ బై ది లేబరర్స్. ఎ కెనాల్ was being dug by the laborers. ఈ పని మీ చేత పూర్తి చేయబడిందా. ప్యాసివ్ క్వశ్చన్. హ్యాస్ దిస్ జాబ్ బీన్ ఫినిష్డ్ బై యూ. ఇది క్వశ్చన్. హ్యాస్ దిస్ జాబ్ బీన్ ఫినిష్డ్ బై యూ. మీ చేత పూర్తి చేయబడిందా. రైలు వచ్చేలోగా మీ సామాన్లు కట్టబడి ఉంటాయా అంటే ఇది ప్యాసివ్ క్వశ్చన్. ఓకే, మీ సామాన్లు కట్టబడి ఉంటాయా.
Will your luggage have been packed before the train's arrival? మీ ద్వారా వారిని సహాయం పొందనివ్వండి. లెట్ హిమ్ బీ హెల్ప్డ్ బై యూ. అంటే మీ ద్వారా వారిని సహాయం పొందనివ్వండి. లెట్ హిమ్ బీ హెల్ప్డ్ బై యూ. తాజ్మహల్ చాలా ఖర్చు పెట్టి కట్టించారు. ద తాజ్మహల్, ఇక్కడ తాజ్మహల్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ద తాజ్మహల్ వాజ్ బిల్ట్ ఎట్ ఎనామస్ కాస్ట్. మామూలుగా ఇలా చెప్పాలంటే ఇక ప్యాసివ్ వాయిస్ వేస్తే దే బిల్ట్ తాజ్మహల్ విత్ ఎనార్మస్ కాస్ట్ అని వస్తుంది. నిర్లక్ష్యానికి నీకు శిక్ష విధించడం జరుగుతుంది. యు విల్ బీ పనిష్డ్ ఫర్ యువర్ నెగ్లిజెన్స్. యు విల్ బీ పనిష్డ్ ఫర్ యువర్ నెగ్లిజెన్స్. నీ నిర్లక్ష్యానికి నీకు శిక్ష విధించబడుతుంది. అతని మీద దొంగతనం నేరం మోపారు. హీ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ థెఫ్ట్. అక్యూజ్డ్ అని వచ్చినప్పుడు ఆఫ్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. హీ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్, నేరం మోపడం. థెఫ్ట్, దొంగతనం నేరం మోపారు. మీరు మోసగించబడ్డారా? ఇది క్వశ్చన్, ప్యాసివ్ వాయిస్లో క్వశ్చన్. హ్యావ్ యూ బీన్ చీటెడ్? మీరు మోసగించబడ్డారా? హ్యావ్ యూ బీన్ చీటెడ్? ప్యాసివ్ క్వశ్చన్. థ్యాంక్ యూ ఆల్ ద లిజనర్స్. సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మనము కెన్, మే, కుడ్ల ఉపయోగం తెలుసుకుందాం. కెన్, మే, కుడ్ అని కుడ్లు ఇవి హెల్పింగ్ వర్బ్స్. కెన్ అంటే సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. మే అంటే భవిష్యత్తులో జరగబోయే పని, అలాగే రిక్వెస్ట్ని తెలియజేస్తుంది. కుడ్ అంటే కెన్కి ఫాస్ట్ ఫామ్. వీటి ఉపయోగాన్ని తెలుసుకుందాం. కెన్ అనేది సామర్థ్యాన్ని తెలుపుతుంది. కెన్ అనేది సహాయక క్రియ. రజని, నువ్వు సితార్ వాయించగలవా? రజని, క్యాన్ యూ ప్లే సితార్ అంటే వాయించగలవా అనేది సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. సో ఇక్కడ కెన్ అనేది వాడుతున్నాం. క్యాన్ యూ ప్లే సితార్ అంటే కెన్ యూ అనేది హెల్పింగ్ ప్లేస్లో ఉంది, హెల్పింగ్ వర్బ్ ప్లేస్లో. ఇది క్వశ్చన్, దానికి ఆన్సర్. అవును, నేను ఫ్లూట్ కూడా వాయించగలను. ఎస్, ఐ కెన్ ప్లే ద ఫ్లూట్ యాజ్ వెల్ అంటే నేను సితార్ వాయించగలను, ఫ్లూట్ కూడా వాయించగలను అని చెప్తుంది. సో సామర్థ్యాన్ని చెప్తుంది కాబట్టి ఎస్, ఐ కెన్ ప్లే ద ఫ్లూట్ యాజ్ వెల్, ఇంకా సితార్ కూడా వాయించగలనని చెప్తుంది. నెక్స్ట్ రజని, నాకు పుస్తకాలు తిరిగి ఇవ్వగలవా అంటే ఇది కూడా సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. కెన్ యూ రిటర్న్ మై బుక్స్ అంటే మనకి ఎవరైనా బుక్స్ ఇస్తారు, ఇచ్చినప్పుడు వాటిని మళ్ళీ తిరిగి ఇవ్వమని అడుగుతూ ఉంటాం. సో ఇలా అడుగుతుంది. కెన్ యూ రిటర్న్ మై బుక్స్, కెన్ యూ రిటర్న్ మై బుక్స్, నా పుస్తకాలు తిరిగి ఇవ్వగలవా అని అడుగుతుంది. క్వశ్చన్. లేదు, నేను వాటిని ఇంకా తిరిగి ఇవ్వలేను అంటే ఇవ్వగలను అంటే కెన్ అని వస్తుంది, ఇవ్వలేను అంటే కెనాట్ అని వస్తుంది. నో, ఐ కాంట్ రిటర్న్ దెమ్ ఎట్. నో, ఐ కాంట్ రిటర్న్ దెమ్ ఎట్, ఇంకా నేను వాటిని తిరిగి ఇవ్వలేను అంటే ఆ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను తిరిగి ఇవ్వలేను సమయానికి అని చెప్తుంది. రజని, మీకు సంస్కృతం చదవవచ్చా? ఇది కూడా సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. కెన్ యూ రీడ్ సంస్కృత్? క్వశ్చన్. కెన్ అంటే సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. కెన్ యూ రీడ్ చదవగలవా సంస్కృత్? మీకు సంస్కృత్ చదవగలవా అంటే చదివే సామర్థ్యం ఉందా అని అడగడం. అవును, నేను చదవగలను. ఎస్, ఐ కెన్. కొంతమంది చదవలేరు, కొంతమంది చదవగలరు. సో ఇతను చదవగలడు. ఎస్, ఐ కెన్. అవును, నేను చదవగలను. ఒకవేళ నో అనుకోండి, నో, ఐ కాంట్. నో, ఐ కాంట్, నేను చదవలేను అనడానికి ఐ కాంట్ అంట. నెక్స్ట్ మే అంటే జరగవచ్చు అంటే ఏదైనా భవిష్యత్తులో జరగబోయే పనులను చెప్తుంటాం. అలాగే అభ్యర్థన, రిక్వెస్ట్, ఏదైనా ఒక రిక్వెస్ట్ చేసినప్పుడు ఫార్మల్ రిక్వెస్ట్ కింద మేని వాడతాం. నేను లోపలికి రావచ్చా సార్? ఇదైతే సాధారణంగా మనం వాడే సెంటెన్సెస్ ఇవి. ఎందుకంటే క్లాస్ ముందుకు వెళ్ళగానే మొదట మనకు వచ్చేది ఇది, మే ఐ కమ్ ఇన్ సార్ అని అడుగుతూ ఉంటాం. మే రావచ్చా అని అడుగుతూ ఉంటాం. టీచర్ ఏమంటాడు? ఆన్సర్ ఇలా ఇవ్వచ్చు, అవును మీరు రావచ్చు అంటే రావచ్చు అంటే రావచ్చు అని ఇలా చెప్తాడు. ఎస్, యూ మే. రావద్దంటే ఎస్, యూ మే నాట్ కమ్ అంటే నువ్వు రావాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. సో మొత్తం అయితే ఇక్కడ అవును మీరు రావచ్చు,
ఎస్ యు మే అంటే మీరు రావచ్చు, అంటే మీకు పర్మిషన్ ఉంది అని చెప్తున్నాడు. నెక్స్ట్, నేను బాలల సభకు హాజరు కావచ్చా సార్? ఇక్కడ ఏంది అభ్యర్థన, రిక్వెస్ట్ చేస్తున్నాడు. అంటే నేను వెళ్ళవచ్చా పలానా సభకు, ఓకే వేరే దగ్గరికి వెళ్ళాలి అని చెప్తున్నాడు. మే ఐ అటెండ్ బాలల సభ సార్? క్వశ్చన్ ఇది. మే ఐ అటెండ్ బాలల సభ సార్? క్వశ్చన్ అది. నెక్స్ట్, టీచర్ అవును చాలా ఆనందంతో. ఎస్ యువర్ ప్లెజర్ అంటే విత్ అ గ్రేట్ ప్లెజర్ అంటే మీరు వెళ్ళొచ్చు. ఏదైనా పర్మిషన్ అడిగినప్పుడు ఇలా చెప్పొచ్చు ఆన్సర్. అవును చాలా ఆనందంతో. ఎస్ విత్ అ గ్రేట్ ప్లెజర్, చాలా విత్ మై ప్లెజర్ యూ క్యాన్ గో టు ది బాలల సభ. మే అంటే జరగవచ్చు అభ్యర్థనను కూడా చెప్తుంది. సార్ స్టరీస్తో పాటు వస్తారా? మీరు స్టరీష్ అనే ఒక వ్యక్తితో వస్తారా? అకాంపనీ స్టరీష్. సార్ మే అకాంపనీ స్టరీస్. సార్ మే అకాంపనీ స్టరీస్ అంటే మనం స్టరీస్తో పాటు వస్తారా? టీచర్ లేదు, మీరు ముందుగా మీ పని పూర్తి చేయండి అంటే ఇలా చెప్తుంది టీచర్. లేదు మీరు ముందుగా మీ పని పూర్తి చేయండి, మీ పని మీరు పూర్తి చేయండి, ఓకే నేను ఎక్కడికి రావడం లేదు. నో యూ బెటర్ ఫినిష్ యువర్ వర్క్ ఫస్ట్ మీరు చేసే పని ఏదైతే ఉందో దాన్ని ముందు పూర్తి చేయండి, ఓకే. నెక్స్ట్, కెన్ అంటే కుడ్ అనేది ఏంటి? కెన్ యొక్క ఫాస్ట్ రూపం, అంటే కెన్కి ఉన్న ఫాస్ట్ ఫామ్ని కుడ్ అని చెప్పొచ్చు. ఇక్కడ చేయగలను అని చెప్తుంది. చేయగల సామర్థ్యాన్ని ఫాస్ట్ రూపంలో వాడుతూ ఉంటాం. రాజు ఈ పని నువ్వు ఒంటరిగా చేయగలవా అని అడిగినప్పుడు కుడ్ యూ డూ దిస్ వర్క్ అలోన్? ఒంటరిగా చేయగలవా అంటాం. సురేష్ కుదరలేదు. సురేష్ నో ఐ కుడెంట్. కుడ్ అంటే పాస్ట్ ఫామ్, చేయగలను అని చెప్తానికి దీన్ని కూడా వాడతాడు. కెన్కి పాస్ట్ ఫామ్ ఏది? నో ఐ కుడెంట్ నేను చేయలేను, ఓకే.